బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఈసారి మళ్లీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్ల పాటు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలు పిచ్చి పిచ్చి పనులను చేసి ప్రజల చేత చీ అనిపించుకునేలా ప్రవర్తిస్తారన్నారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత మళ్లీ అలాగే జరిగిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్లతో మంగళవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని విడుతున్న వారిని 4 రోజులు పదవులు లేకపోతే ఉండలేరా అని ప్రజలు అనుకుంటున్నారని కేసీఆర్ తెలిపారు. మరో 2 ఏళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, బీఆర్ఎస్ పార్టీ శ్రీచరణ్ బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఈసారి మళ్లీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్ల పాటు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈసారి మళ్లీ అధికారంలో వచ్చి మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఈ మాట చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత చీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత మళ్లీ అలాగే జరిగిందని కూడా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్లతో మంగళవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ చాలా హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెడ్పీ చైర్మన్లు అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, విజయవంతంగా కూడా అన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించారని కూడా పేరున కూడా అందరినీ పలకరిస్తూ కూడా ఆయన వారందరికీ కూడా చెప్పారు. ఆయా జిల్లాలో జరిగిన అభివృద్ధిలో భాగంగా పంచుకొని మంచిగా పనిచేసిన వారందరినీ కూడా అభినందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జెడ్పీ చైర్మన్లు కుటుంబ సభ్యులతో వారి యోగక్షేమాలను కూడా చర్చిస్తూ ఎక్కువసేపు గడిపారు. ప్రతి ఒక్కరిని కూడా పేరున పలకరించారు. అలాగే భోజన సమయంలోనూ కూడా అందరితోనూ ఆత్మీయంగా సంభాషిస్తూ కూడా కనిపించారు. సమావేశం అనంతరం కూడా జెడ్పీ చైర్మన్లందరికీ కూడా యాదాద్రి ప్రసాదంతో పాటు జ్ఞాపికలను కూడా అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ అధినేత కేసీఆర్ ని కలవడం సంతోషంగా ఉందని కూడా జెడ్పీ చైర్మన్లు వారి కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన శైలిని కూడా మొత్తం మార్చారని కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఆయన ఒక అపవాద కూడా మూట కట్టుకున్నారు. ఏంటంటే ఎవరిని కలవరు అనే ఒక అపవాద మూట కట్టుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రము చాలా యాక్టివ్ గా కూడా ఆయన అందరినీ పార్టీ కార్యకర్తల నుండి సాధారణ కార్యకర్తల నుండి నాయకుల దాకా అందరినీ కలుస్తూ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఇటీవల కాలంలో తరచుగా కూడా మీటింగ్లు పెడుతున్నారు. అందరినీ కూడా కలుపుకొని కూడా పోతున్నారు. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ శైలిలో ఉద్యమ రోజుల్ని కూడా మరోసారి గుర్తు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే జెడ్పీ చైర్మన్ అందరూ
Yeah. శ్రీచరణ్, ఇప్పుడు కేసీఆర్ వరుసగా అందరినీ కలుస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు అంటే ఏంటి పార్టీ ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది రానున్న రోజుల్లో? యా, దీంట్లో ఒక థింగ్ ఏం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు పార్టీ అధికారంలో కోల్పోయింది. దీంతో ఇటీవల కాలంలో కూడా మనం చూస్తున్నాము రోజు రోజు కొత్త అప్డేట్ తోని కూడా ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. సో ఇప్పుడు పార్టీ క్యాడర్ పైనే మళ్ళీ స్ట్రెంథింగ్ చేయాలని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. దానిలో భాగంగానే మళ్ళీ అందరినీ కలుపుకొని పోవాలని లోవర్ క్యాడర్ తో సహా అందరితోని నేరుగా ఆయనే మాట్లాడుతున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి అందరినీ పిలిపించుకొని కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ సందర్భంగా కూడా కేసీఆర్ మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్లు అందరూ కూడా రాష్ట్రం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు, భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కూడా వారి పట్ల ఆకాంక్షించారు. ప్రజా జీవితంలో ఒకసారి వచ్చాక ఒడిదుడుకులు అనేటివి సర్వసాధారణంగానే ఉంటాయని కూడా వారందరికీ కూడా చెప్పారు. అయితే దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతము అపోజిషన్ లో ఉన్నాము. అపోజిషన్ తో పాటు ఒక గంభీరంగా అపోజిషన్ చేయాల్సిన రోల్ ఏంటి అని కూడా వాటిపైన వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు కూడా పలు అంశాలపైన కూడా నిత్యం కూడా ప్రజల్లో ఉండాలని కూడా ప్రస్తుతము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారందరికీ కూడా గుర్తు చేశారు. ప్రజా జీవితంలో ఒకసారి నిలిచిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసేటి వాళ్లే నిజమైన రాజకీయ నాయకులని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని సవ్యంగా నడిచాయని కూడా ఆయన వారందరి దగ్గర కూడా ప్రస్తావించారు. దాంతో పాటు పార్టీలో అన్ని స్థాయిలో కమిటీలను ఏర్పాటు ప్రక్రియను త్వరలోనే కూడా పూర్తి చేస్తామని కూడా వారందరికీ కూడా హామీ ఇచ్చారు. దీంతో పాటు పలు పబ్లిక్ ఇష్యూస్ కూడా రెగ్యులర్ గా కూడా ఫాలో అవ్వాలని కూడా వారందరికీ కూడా సూచించారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సౌజన్యం, గాంభీర్యం ఉండాలని, అలా కాకుండా కొందరు కేసీఆర్ ఆనవాళ్లను చెడిపేస్తామంటున్నారని, కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కాబట్టి మరే దాన్నే చెడిపేస్తారా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలో వచ్చాక గతంలో వైఎస్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను పేర్లను మార్చకుండా ఇంకా బాగా అమలు చేశామని కూడా నాయకులందరికీ కూడా గుర్తు చేశారు. దాంతో పాటు నిత్యం కూడా పబ్లిక్ లో ఉంటూ పబ్లిక్ సమస్యలను కూడా తెలుసుకోవాలి అంటూ కూడా ప్రస్తుతం ఆయన నాయకులందరికీ కూడా సూచించారు. దీంతో పాటు తెలంగాణ వచ్చే నాటికి చెట్టుకొకడు పుట్టుకొకడు అయ్యిండి అనే బాధతో వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలని రైతు బంధు పథకాన్ని అద్భుతంగా రైతులందరికీ అందించామన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రకరకాల కారణాలతో అసలు ఆ పథకానికి ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తుందని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఏడాది పొడవునా పంటలను సాగు చేసుకుని ఉంటారని, సాగు లెక్కలు ఇతరత్ర కారణాలు చూపుతూ రైతు బంధును అమలు చేస్తే అవినీతి మొదలవుతుందని కూడా ఆయన అన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వస్తుందని కొంచెం సమన్వయంతో ఓపిక పట్టాలని కూడా క్యాడర్ కి నిర్దేశం చేశారు. మరో 2 ఏళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని, తెలంగాణ నియోజకవర్గాల సంఖ్య 160 వరకు కూడా పెరగొచ్చని కూడా ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారు. మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని, ఈసారి టీఆర్ఎస్ తరఫున ఎవరికి బీఫామ్ దక్కితే వాళ్ళదే విజయం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు కూడా వస్తాయని కూడా వాళ్ళలో మోరల్ గా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు. పార్టీ అన్ని స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని కూడా వాళ్ళ క్యాడర్ కి చెప్పారు. దాంతో పాటు సోషల్ మీడియాను కూడా పటిష్టంగా తయారు చేస్తామని కూడా వారికి హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ లో హస్మి అనే ఒక ప్రొఫెసర్ పేద మహిళ కోసము 71,000 పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి అని కూడా వారికి గుర్తు చేశారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.